మహాలక్ష్మి గ్యారంటీలలోని మరో హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ నెల చివర్లోగా అర్హులైన మహిళలకు 2,500 రూపాయల సాయం అందించే పథకాన్ని ప్రారంభించేందుకు రెడీ అవుతుంది. లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోపే దీన్ని అమలు చేసి వారి ఓటు బ్యాంకును ఆకట్టుకోవచ్చని భావిస్తుంది. మహిళలకు ఫ్రీ బస్ పాస్ జర్నీ స్కీమ్తో ఇప్పటికే ప్రభుత్వానికి మంచి మైలేజ్ వచ్చింది. రాష్ట్రంలో సగానికి పైగా మహిళా ఓటర్లే ఉన్నందున ఈ హామీ అమలు సైతం రాజకీయంగా కలిసొస్తుందన్నది కాంగ్రెస్ ఆలోచన. ఇదిలా ఉండగా ఈ స్కీమ్ను అమలు చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మహిళలకు లబ్ధి కలుగుతుంది, ఖజానాపై ఎంత భారం పడుతుంది, మార్గదర్శకాలు ఎలా ఉండాలి, అర్హులను గుర్తించడం ఎలా, ఇలాంటి అంశాలన్నింటిపైన త్వరలో క్లారిటీ రానుంది. ఇక 6 గ్యారంటీలను 100 రోజుల వ్యవధిలో అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. 2 రోజుల్లోనే 2 హామీలను అమలు చేయడంతో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. గ్యారంటీల అమలుపై విపక్షాలు విమర్శలు చేస్తున్నా వాటి ఉచ్చులో పడొద్దని స్పష్టంగా నిర్ణయించుకుంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలకు స్పందించకుండా నిర్దిష్ట గడువులోగా వాటిని గాడిలో పెట్టడంపైనే దృష్టి పెట్టింది. జనవరి చివరికల్లా ప్రభుత్వం స్పష్టమైన విధాన నిర్ణయం తీసుకుని మహిళలకు 2,500 సాయం స్కీమ్ను ప్రారంభించి అపోహలకు అనుమానాలకు తావు లేకుండా చేయాలని భావిస్తున్నది. విపక్షాల విమర్శలకు ఆచరణలతోనే జవాబు చెప్పాలని అనుకుంటున్నది. ఇక 2,500 రూపాయల సాయానికి ఏ అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలన్నది త్వరలో ఖరారు కానున్నది. ప్రస్తుతం మహిళలు ఆసరా పింఛన్లను అందుకుంటున్నా అవి వృద్ధులకు మాత్రమే అమలవుతున్నాయి. అంతకంటే తక్కువ వయసున్న మహిళలకు పింఛన్ అందే అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆ సెక్షన్ను ఈ కొత్త స్కీమ్ నుండి మినహాయించే అవకాశాలున్నాయి. ఇందుకోసం నిర్దిష్టంగా వయసు పరిధిని ప్రభుత్వం ఫిక్స్ చేయనున్నది. ఆదాయంతో పాటు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుంటుందా, గైడ్లైన్స్లో ఎలాంటి అర్హతలను ప్రభుత్వం ఖరారు చేస్తుంది, ఇందుకు అనుసరించాల్సిన విధానాలు తదితరాలపై త్వరలో క్లారిటీ రానున్నది. ఇప్పటికే ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రోగ్రాంలో అభయస్థం పేరుతో లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. ఇందులో మహాలక్ష్మి స్కీమ్లో 2,500 రూపాయల సాయం పొందే అవకాశం ఉన్నది. ఈ నెల 6వ తేదీతో దరఖాస్తుల గడువు ముగుస్తున్నందున వాటిలోని వివరాలను పరిగణలోకి తీసుకుని తొలుత ఈ స్కీమ్ని గాడిలో పెట్టేలా అధికారుల స్థాయిలో కసరత్తు మొదలైంది. ఆ దరఖాస్తుల స్క్రూటినీలో భాగంగా వెల్లడే అంశాలకు అనుగుణంగా మార్గదర్శకాలు, అర్హతలు తదితరాలు రూపొందించనున్నాయి. వాటి ప్రకారం ఈ స్కీమ్ను లాంఛనంగా ప్రభుత్వం ప్రారంభించనున్నది. లోక్సభ ఎన్నికల్లో మహిళా ఓట్ బ్యాంక్ అనుకూలంగా మారుతుందన్నది కాంగ్రెస్ భావన.